జబర్దస్త్ మైదారు తెలంగాణ పైన కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆంధ్ర వాళ్ళ ఆస్తులు తెలంగాణలో అమ్మితే కొనడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి ఇలా తెలంగాణ వాళ్ళని అవమానించినట్టుగా మాట్లాడడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం? ఆయన అహంకారంతో మాట్లాడి కానీ ఆయనకు తెలవాల్సింది ఏంటంటే తెలంగాణలో మిగతా ప్రజలు అవసరం లేదు. కేసీఆర్ ప్రస్తుతం ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇద్దరే చాలు మీ ఆంధ్రలో ఆస్తులు మొత్తం కొనుక్కోవడానికి కొన్ని డబ్బులు ఎందుకన్నా మాట్లాడదు. వాళ్ళకి బలిచి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు ఎదుగుతారు వేరే వాళ్ళు కాబట్టి అది నచ్చలేక ఇట్లాంటి కామెంట్ చేసిండు. సో ఈయన కాదు, తరచుగా గతంలో ఎన్నో సినిమాలలో కూడా తెలంగాణ వాళ్ళని అవమానించారు. ఎందుకంటే ఇండస్ట్రీలు కొంతమంది ఎదుగుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే. సో అట్లాంటి దాన్ని డ్యామేజ్ చేయొచ్చు. ఈ సినిమా ఒకవేళ నెక్స్ట్ గంటకు బలగా మారింది, ఇది కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇది మోపుల గట్టిగా ఆడింది అనుకో ఇబ్బంది అవుతుందో. ఈ సినిమాలు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చే సినిమాలు బాగా ఉంటాయి అనేది నమ్మి దీనిపైన కావాలనే కొంతమంది ఎవరో కాంట్రవర్ట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడిపించినట్టుగా మనం అనుకోవచ్చు. సమాజం కూడా అట్లా అనుకుంటుంది. సో ఒక సినిమా కాంట్రవర్సీని ఒక రాష్ట్రాల దాకా రాజకీయం లాగా తీసుకెళ్తున్నారు. ఏకంగా మనోడైతే తెలంగాణ ఒక రాష్ట్రాన్ని అవమానించినట్టుగా మాట్లాడిండు. దీన్ని ఎలా చూడచ్చు? అదే వానికి పుట్టగత్తు లేనట్టు, వాడు ఇన్ని రోజులు ఇక్కడ ఉండి బతికి ఎదిగింది కాబట్టి అదేదో చెప్తారు అమ్మ పాలు తాగి తర్వాత ఏదన్నట్టు ఆ సంథింగ్ ఆ రకంగా వాడు మాట్లాడింది. ఎందుకంటే వాడు ఇక్కడ ఉండి అవకాశాలు వాడుకొని అన్ని వాడుకొని ఇప్పుడు పెద్దవాడు అయింది కాబట్టి అట్లా అట్లాంటి లుచ్చల వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మిగతా వాళ్ళకి ఎట్లా చిన్న చిన్న వాళ్ళు రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైతే ప్రాంతాల మధ్య విభేదాలు వస్తాయి కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే దొంగలు కావచ్చు, ఇట్లా చిన్న చిన్న యాక్టర్లు కూడా దొంగ మాట్లాడి మిగతా వాళ్ళకి ఇబ్బంది చేసే పరిస్థితి కదా. కాబట్టి మీరు ఇక్కడ ఉండి మా అవకాశం వాడుకోవచ్చు, కానీ అంతేగాని ఈ ప్రాంతం పైన ఇట్లా మాట్లాడితే భవిష్యత్తులో ఇంకెవరైనా ఇబ్బంది కలుగుతుంది. అసలు తెలంగాణలో ఉండే పరిస్థితి లేకుండా పోతుంది. గతంలో కూడా మనోడు నేను హోటల్ పెట్టి లాస్ అయ్యాను అని చెప్పేసి స్కానర్ పెట్టి అడుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. సో స్కానర్ పెట్టి అడుక్కున్నప్పుడు ఇదే తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది వారికి స్కానర్లో డబ్బులు వేసి ఆదుకున్నారు. సో అప్పుడు గుర్తు రాలేదా తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని చెప్పేసి? ఉన్నాయి తెలుసు, కానీ అట్లా టోళ్ళకు అవకాశం అంటున్నా అవకాశం వాడేది కాబట్టి ఇట్లా సిల్లీ కామెంట్ చేస్తారు. సో ఆయన కాదు, ఎవరైనా ఇట్లాంటి తరచుగా జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో రకరకాల సందర్భాలు జరుగుతాయి. బయటికి పడదు మనకు, కానీ చాలా సందర్భాలు జరిగింది. ఏంటంటే ఒక విషయం హీరోలు అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈ తెలుగు ఇండస్ట్రీలో మెజారిటీ తెలంగాణ వాళ్ళది మెజారిటీ అభిమానులు ఏ హీరోకైనా చూస్తారు. కాబట్టి హీరోలు కూడా ఇట్లాంటి విషయాలు ఖండించాలి. ఏ సినీ నటులు కావచ్చు, చిన్న చిన్న యాక్టర్లు కావచ్చు, మీరు ఖండించకపోయారు అనుకో మీకు కూడా భవిష్యత్తులో ఇబ్బంది. ఒక రకంగా ఏంటంటే ఒక ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మా చెప్పు చేతల్లో ఉంటారు అనేది ఆంధ్ర నాయకులు కొంతమంది చేతులు ఉన్నారు అనేది ఇక్కడ ప్రజలు అనుకుంటారు. అందుకే ఇట్లాంటి కామెంట్స్ కూడా చేస్తారు. గతంలో ఒక ఆయన చేసిన ఇప్పుడు ఒక ఆయన చేసిన అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. సో అది పరిస్థితి. సో ఇలాంటి ఆగాలంటే ఎలాంటి బుద్ధి చెప్తే ఇక అన్నారు ఇది ఒక్కసారి నెక్స్ట్ అంటే వాడు ఉండడు. ఇక చాలా పెద్ద కంప అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఎలివేషన్ సంగతి 10 సంవత్సరాలకి వెళ్ళిపోమని చెప్పినాం. అయినా పోనీలో చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, బతుకోవచ్చు అక్కడిక్కడ అని ప్రజల మధ్యలో విభేదాలు సృష్టించకుండా ఉన్నారు. ఇట్లాంటి పనికి మళ్ళీ ఎదవాల వల్ల ఈ ఉన్న వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఎవడన్నా భవిష్యత్తులో అట్లా అనుకుంటే మీ ఆస్తులతో సహా మొత్తం కొనుక్కుంటాము వెళ్ళిపోమని చెప్పే పరిస్థితి వస్తుంది. అట్లాంటివి కూడా పక్క రాష్ట్రాల్లో ఉండరు. ఇప్పుడు గుజరాత్, మా రకరకాల బీహార్, రాజస్థాన్ వాళ్ళు కూడా ఉండరు. కానీ వాళ్ళకి అహంకారం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు మేము బతకనికి వచ్చినప్పుడు ఒక స్టేట్ అనేది ఉంటుంది. వీళ్ళకేంటంటే ఇండస్ట్రీలో ఈ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నాం, మా తెలంగాణ వాళ్ళు ఎదుగుతారు. సో వాళ్ళకి నచ్చుతాం లేదు, అందుకే వాళ్ళు ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉంటారు ప్రతిసారి. సో అది ఇప్పుడు ఇలా ఇంత అహంకారం రావడానికి గల అసలు కారణం ఏంటంటే మనం తెలంగాణకు వచ్చి వాడిని ప్రోత్సహించడమే అది తప్ప. అంతే కదా, మన తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి నటన, ఒక వ్యక్తి క్యారెక్టర్ చూస్తే అభిమానిస్తారు మనోళ్ళు. అరే ఓడు వేరే కులమా మతం అవన్నీ ఆలోచించారు. సో ఆ రకంగా వాడిని ఎదిగొట్టడానికి మనోళ్ళు వాళ్ళ కారణం కాబట్టి వాడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. సో భవిష్యత్తులో వాడి తెలంగాణ తిరుగుతాడా? తిరిగే అవకాశం ఉండదు, తిరగడు వాడు. కాబట్టి ఇంకా నెక్స్ట్ అట్లాంటి వాళ్ళు కూడా అట్లాంటి కామెంట్ చేయకండి. మీరు ఏమైనా ఉంటే మీకు ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. కానీ ఇట్లా ఉంటూ అవకాశాలు వాడుకొని ఈ ప్రాంతం పైన విభేదాలు సృష్టించే మాటలు ఆడకండి. ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే దొంగలు మీరు కాదు కదా. కాబట్టి ఇట్లాంటి మాటలు ఇంకెవరు కూడా అనకండి. తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళి కూడా దీనిపైన స్పందించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు కూడా దొంగల్లాగా అయిపోతాం. అది జనసేన పార్టీ నాయకులు కూడా స్పందించాలి. ఎందుకంటే మీరు మొన్న పెద్ద పెద్ద గప్పాలు కొట్టారు, మరి ఇట్లాంటి విషయాలు స్పందించలేరు ఎందుకు అనేది కూడా మేము అడుగుతున్నాం. ప్రజలు కూడా మీకు రియాక్ట్ వస్తారు రేపు భవిష్యత్తులో గ్రౌండ్ పోతే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కూడా నేను మాట్లాడింది తప్పు అని ఒప్పుకోవట్లేదు, కానీ నేను మాట్లాడిన మాటలు వెనకకి తీసుకుంటున్నా అని అంటున్నాడు. ఇంకా అంతే, వాళ్ళ ఆలోచన అంతేనబ్బా. అట్లాంటి అట్లా సారథపూరితంగా ఎదిగిన వాళ్ళు వాళ్ళ ప్రాంతాల పైన రకరకాల కామెంట్స్ ఉంటాయి. మరి కొనుక్కోమని రాదు రేపు వచ్చి మా వాళ్ళు అమ్మమని కొనుక్కుంటారు. మా వాళ్ళు హైదరాబాద్లో ఉండలో కొనుక్కుంటారు, మళ్ళీ జిల్లాల వాళ్ళు అవసరం లేదు. అంత శరం సిగ్గుంటే రమ్మని మన మీ ముఖ్యమంత్రులు వస్తారా ఎవరు వస్తారో రేపు వచ్చి అమీర్పేట చౌరస్తా కాడికి ఎరుకో రమ్మని, పంజగుట్ట కాడికి రమ్మని. మా వాళ్ళే కొనుక్కుంటారు, ఎందుకు కొనుక్కోరు?
మొత్తం ఆంధ్రప్రదేశ్ కొనుక్కుంటారు. కర్నూలు ఉంటే అటు ఎక్కడ చేసినా కొనుక్కుంటారు. సో మా పాలమూరుకు దగ్గరలో ఆనే ఉంటాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళే మొదలెడతాము. అమ్మూరు మీరన్న అమ్మూరి, లేదంటే మా ప్రాంతంలో ఉన్నాయని అమ్మూరి. ఈ ఆస్తులు అనేటివి ఏంటంటే 10 లక్షల ఎకరాల భూములు ఇలా ఆంధ్రలో చేతులు అక్రమంగా దొంగలు దోచుకున్నారు. రకరకాల చేతులు ఉన్నాయి, అవన్నీ బయటికి తీస్తలేరు కదా. అందుట్లో కబ్జా చేసిన 1000 ఎకరాల భూములు ఉన్నాయి. సో కాబట్టి బలిచి కొట్టుకుంటుండ్రు కొంతమంది, అట్లా అది కథ.